హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఈరోజు వీడియోలో మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా డేటా టైప్స్ అంటే ఏంటి? ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే జనరల్గా మనం నార్మల్గా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ప్రోగ్రామ్కి సమ్ డేటా అనేది ఇస్తాం అనమాట. లైక్ I is equals to 10, some F equals to 3.14, some A equals to 7.395 అండ్ సమ్ నేమ్ ఈక్వల్స్ టు సురేష్ అని ఇలాగా డేటా అనేది మనం ఇస్తామన్నమాట మనం ప్రోగ్రాంలో. సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటా. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని యూస్ చేస్తున్నాం అనేది ఇక్కడ డేటా టైప్స్ అని ఫ్రెండ్స్. నార్మల్గా జావాలో 8 ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి. అవి 4 కేటగిరీస్గా డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. 8 ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ అంటే ప్రీ డిఫైన్ అనమాట. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. సో వాటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్, నెక్స్ట్ ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ బూలియన్ అనమాట. ఈ 4 కేటగిరీస్లో ఆ 8 డేటా టైప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇంటీజర్. ఇది ఎందుకు మనకు వస్తుంది అంటే మనకి నార్మల్ వాల్యూస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంటీజర్ డేటా టైప్ అనేది లైక్ 1 2 3 4 5 6 7 10 3 7 8 9 3 4 5 లైక్ ఉత్త నెంబర్స్ మాత్రమే, ఓన్లీ నెంబర్స్ మాత్రమే యూజ్ అవడానికి తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. పాయింట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదనమాట. అది వేరే డేటా టైప్ అది. సో ఇక్కడ నోట్ అంటే 1 బైట్ అని మెన్షన్ చేస్తే అది 8 బిట్స్ అనమాట. లైక్ 0 ఆర్ 1 అలాంటివి 8 వరకు తీసుకుంటుంది 1 బైట్ అంటే. సో ఇంటీజర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అనమాట. ఇంటీజర్ డేటా టైప్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో బైట్, స్ట్రాంగ్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనమాట. సో బైట్ ఈ డేటా టైప్ ఏం తీసుకుంటుంది అంటే 8 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ రేంజ్ అంటే మనము ఆ పర్టికులర్ రేంజ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట ఆ పర్టికులర్ డేటా టైప్ దగ్గరకు వచ్చేసరికి. సో బైట్ అనే డేటా టైప్ ఎక్కడి వరకు వాల్యూస్ని తీసుకోగలుగుతుంది అంటే -128 to 127 ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ ఇస్తే మాత్రమే అది బైట్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో సిమిలర్ లైక్ షార్ట్ అంటే 16 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ -32,768 to 32,767 ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే అది తీసుకుంటుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే నెక్స్ట్ హయ్యర్ డేటా టైప్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ తీసుకుందాం. ఇంట్ అనే కీవర్డ్ యూస్ చేసామంటే యాక్చువల్లీ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని. అవి మనం ఎలా వాడాలనేది ఫర్దర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఇంట్ అనేది 32 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది దాని విడ్త్ అది. సో వాల్యూస్ అంటే ఇదనమాట. ఈ రేంజ్ వరకు అది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ లాంగ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇది ఇంటీజర్లో హైయెస్ట్ విడ్త్ ఉండే కీవర్డ్ అనమాట ఇది. సో ఇంత డేటా మటుకు స్టోర్ చేసుకుంటుంది అనమాట ఇది. సో వన్స్ ఒకసారి మీరు వీడియో పాస్ చేసి రేంజ్ వాల్యూస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డేటా టైప్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. లైక్ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. లైక్ 3.14, 3.67, 78965 38 123 లైక్ అనమాట. పాయింట్ తర్వాత డిజిట్స్ వస్తే అదని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం ఇక్కడ. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఒకటి ఫ్లోట్ అనేది. ఈ ఫ్లోట్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 6 డిజిట్స్ వరకు అది ప్రెసిషన్ అంటారు. పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ అన్నిటిని కలిపి ప్రెసిషన్ అంటారు మనము. సో పాయింట్ తర్వాత ఒక 6 డిజిట్స్ వరకు అది తీసుకుంటుంది అనమాట ప్రెసిషన్. ఎగ్జాంపుల్ చూడండి, లైక్ 3.124623 ఇది ఎగ్జాంపుల్ అనమాట. లైక్ మనం అంతకంటే షార్ట్గానే ఇవ్వచ్చు. ఐదు 6 డిజిట్స్ మాత్రం ఇవ్వాలని లేదు. 6 డిజిట్ లోపు ఎంత వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. లైక్ 3.12 అయినా ఇవ్వచ్చు, లైక్ 3.1 అయినా ఇవ్వచ్చు, 3.2462 అయినా ఇవ్వచ్చు. లైక్ అలాగనమాట. పర్టికులర్గా 6 ఇవ్వాలని రూల్ ఏం లేదు ఇక్కడ. సో మన ఇష్టము. 6 లోపల ఎన్నైనా ఇవ్వచ్చు. అలాగైతే మాత్రం అది ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ డబల్ ఇది కూడా సేమే ఫ్రెండ్స్. కాకపోతే పాయింట్ తర్వాత 15 డిజిట్స్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒకసారి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి దీనికి రేంజ్ ఎంత వరకు ఉంటుంది అనేది డిసైడ్ చూద్దాం ఇప్పుడు. ఫ్లోట్కి అయితే 32 బిట్స్ విత్ స్టోర్ చేసుకుంటుంది. లైక్ ఇది రేంజ్ అనమాట దానికి. నెక్స్ట్ డబల్ అయితే 64 బిట్స్ స్టోర్ చేసుకుంటుంది. రేంజ్ డబల్ రేంజ్ ఇది నెక్స్ట్. ఓకే, ఇది డబల్ రేంజ్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్ క్యారెక్టర్ అనమాట.
క్యారెక్టర్ అంటే సింగిల్ వాల్యూస్ లైక్ ఏబిసిడి, క్యాపిటల్ ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి ఇలాంటివి ఒక సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ అయినా అవ్వచ్చు, లైక్ కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కటి మన క్యారెక్టర్ కిందకి వస్తుంది. సో ఆ వాల్యూస్లో ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఎక్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్లో మెన్షన్ చేయాలన్నమాట మనం ఏ క్యారెక్టర్ ఇస్తే అది. లైక్ దాని ఇంకా రేంజ్ అనమాట 16 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్ రేంజ్ 0 to 65,535. ఓకే, ఇవి రేంజ్ అనమాట దానికి. ఈ రేంజ్ లోపల ఇక్కడ ఏవైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ డేటా టైప్ బూలియన్ అనమాట. బూలియన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి జనరల్గా సిఎస్సి స్టూడెంట్స్ అయితే ఐడియా ఉంటుంది. బూలియన్ అంటే ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అలాగనే అనొచ్చు, లేదంటే ఇదర్ 0 or 1 అనమాట. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇది రెండు టైప్స్ ఉంటాయి వీటిల్లో. ఇదర్ ట్రూ అయినా అవ్వచ్చు, ఇదర్ ఫాల్స్ అయినా అవ్వచ్చు అనమాట. బూలియన్ అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 వాల్యూస్, ఇదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేటైతే టోటల్గా మనం ఫస్ట్ ఏం చెప్పాము, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయన్నాము. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము ఎన్ని ఉంటాయో. ఓకే, జస్ట్ ఫస్ట్ ఇంటీజర్ తీసుకుందాం. ఇంటీజర్ డేటా టైప్లో 4 ఉన్నాయి మళ్ళీ. బైట్, షార్ట్, ఇంట్, డబుల్, అవి 4. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్కి 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్లోట్, డబుల్, టోటల్ 6. నెక్స్ట్ క్యారెక్టర్ 1 డేటా టైప్, దాంట్లో వన్ డేటా టైప్ ఉంది, సో క్యార్ 7. నెక్స్ట్ బూలియన్ అది ఒకటే, బట్ దానికి మనం ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో ఒక వాల్యూ అయినా అవ్వచ్చు. ఓకే, 7 + 1 8 అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, టోటల్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అవి 4 కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి అనమాట. ఇంటీజర్, నెక్స్ట్ క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్స్ అండ్ బూలియన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ మనకి వేరియబుల్స్ అని డిస్కస్ చేద్దాం. వేరియబుల్ అంటే ఏం లేదు, అదే మనకి ఇప్పుడు వాల్యూస్ ఇస్తాం, లైక్ 10 అని ఒక వాల్యూ ఇస్తాము. అది ఎక్కడ స్టోర్ అవ్వాలి అని మనం ఇచ్చే నేమ్ అనమాట. లైక్ బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. లైక్ మనం ఇచ్చే వాల్యూని ఆర్ మనం ఇచ్చే డేటాని స్టోర్ చేసుకునే యూనిట్ అనమాట వేరియబుల్ అంటే. నెక్స్ట్ ఇది సింటాక్స్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్ అంటే కీవర్డ్స్ ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసాం కదా ఇందాకలా. ఇంటీజర్ అయితే 4 కీవర్డ్స్ వస్తాయి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని. లేదా ఫ్లోట్ అయితే ఫ్లోట్, డబుల్ అని వస్తుంది. క్యారెక్టర్ అయితే క్యారెక్టర్. ఇవన్నీ టైప్ అనమాట. రిటర్న్ టైప్ దగ్గర మనం కీవర్డ్స్ వాడతాం, ఆ పర్టికులర్ కీవర్డ్స్. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఐడెంటిఫైయర్ అండ్ ఇనిషియలైజర్. ఐడెంటిఫైయర్ అంటే మనం ఇచ్చే నేమ్ అనమాట, వేరియబుల్కి మనం ఇచ్చే నేమ్. లైక్ ఏ ఈక్వల్స్ టు 10. ఓకే, ఏ అంటే ఐడెంటిఫైయర్. ఇంకా మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం ఆ వేరియబుల్కి, వాల్యూ ఏమి ఇస్తున్నాం 10. ఇక్కడ 10 అంటే ఇనిషియలైజర్ అనమాట. సో ఓకే, ప్రతి ఒక్క వేరియబుల్ తీసుకుంటే మనం డిక్లేర్ చేసిన తర్వాత మనం డిక్లేర్ చేసే ఒక ప్రోగ్రామ్ని మనం వేరియబుల్ని ఎక్కడైతే మనం డిఫైన్ చేస్తామో ఆ డిఫైన్ చేసే ప్లేస్ని బట్టి దాని స్కోప్ మారుతుంది, లైఫ్ టైం అనేది కూడా మారుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్కోప్ అంటే ఏంటి, లైఫ్ టైం అంటే ఏంటి, వేరియబుల్కి స్కోప్ ఎంతవరకు ఉంటుంది, లైఫ్ టైం ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనం ప్రోగ్రామింగ్లో చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. జస్ట్ ఈ పాయింట్ ఒకటి స్కిప్ చేయండి ప్రస్తుతానికి. నెక్స్ట్ డిక్లరేషన్, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, లైక్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఇంట్ అంటే రిటర్న్ టైప్, అది టైప్ అనమాట, డేటా టైప్, అది కీవర్డ్. లైక్ ఐడెంటిఫైయర్, ఏ అనేది ఇక్కడ ఐడెంటిఫైయర్ అవుతుంది. మనం ఆ వాల్యూ ఇస్తున్నాం అనమాట, ఏ ఈక్వల్స్ టు 10. 10 అంటే మనకి ఏ వాల్యూ వచ్చి 10తో ఇనిషియలైజ్ అయింది అని దానికి మీనింగ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో జావా పైన టోటల్ తెలుగులోనే వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. సో అందరూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో నోటిఫికేషన్స్ వస్తాయి. డైలీగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. So that's it for today video friends. Thank you. Bye bye. See you next video.